జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అభ్యర్థిని ఖరారు చేసింది. ఆ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన మాగంటి గోపీనాథ్ ఇటీవల ఆయన అనారోగ్య కారణాలతో మృతి చెందారు. దీంతో ఆ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నిక అనివార్యమైంది. వచ్చే నెలలో ఈ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. సిట్టింగ్ స్థానాన్ని మరోసారి తమ ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. దీంతో మాగంటి గోపీనాథ్ కుటుంబానికి ఆ స్థానాన్ని కేటాయించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. మాగంటి సునీత ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారాన్ని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రైట్, ఇక మాగంటి గోపీనాథ్ మృతితో అక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అయితే మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. మాగంటి గోపీనాథ్ సతీమణి బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, రవి, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ మొదటగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని ప్రకటించింది. ఇప్పటికే మాగంటి సునీత విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా కేటీఆర్ ఈ ఎన్నికను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా 6 డివిజన్లలో పూర్తి స్థాయిలో ఇన్ఛార్జీలను కూడా నియమించారు. ముఖ్యంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందరినీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ పార్టీ మోహరించింది. ఇప్పటికే ఓ దఫా మాగంటి గోపీనాథ్ సంతాప సభలు అన్ని డివిజన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఆ డివిజన్ మీటింగ్లు కూడా నిర్వహిస్తూ ఉంది. మరోవైపు బూత్ స్థాయి కమిటీ సమావేశాలు కూడా తెలంగాణ భవన్లో నిర్వహిస్తూ ఉంది. ఈరోజు రెహమత్ నగర్ డివిజన్ సంబంధించి మీటింగ్ కూడా కొనసాగుతూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో చాలా స్పీడ్ అయితే పెంచింది. ఎందుకంటే బీహార్ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చాలా సీరియస్గా తీసుకుంది. అక్కడ 3 మంత్రులను రంగంలో దింపించి రోజుకొక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది. ఎందుకంటే ఒకవైపు 2 సంవత్సరాలు కాంగ్రెస్ సర్కార్ పూర్తయిన నేపథ్యంలో ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా ప్రజల మద్దతు తమకు ఉంది అని చెప్పుకునే ప్రయత్నాన్ని చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకొని ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో కాంగ్రెస్పై ఉంది అనేటువంటి ప్రచారానికి దిగాలని కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో నువ్వా నేనా అన్న రేంజ్లో ఎన్నికైతే ఉండబోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు చాలామంది ఆశావాహులు పోటీ పడుతున్న నేపథ్యంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు. అదేవిధంగా బీజేపీ కూడా తమ క్యాండిడేట్ను ప్రకటించలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం మాగంటి సునీతను ప్రకటించి ఇప్పటి నుంచే ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కూడా ఆ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. ముఖ్యంగా ఆయన తెలుగుదేశం పార్టీలో ప్రస్థానాన్ని ప్రారంభించి తెలుగు యువత అధ్యక్షుడిగా చేశారు. ఆ తర్వాత టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా కూడా మాగంటి గోపీనాథ్ 3 సార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోంచి గెలుపొందారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ అనగానే కొంత విలాసవంతమైన ప్రాంతం అని అందరూ అనుకుంటారు. కానీ జూబ్లీహిల్స్లో ఎక్కువ శాతం బస్తీలు ఎక్కువగా ఉన్నాయి. ఆ బస్తీల్లో మాగంటి గోపీనాథ్కు మంచి పేరున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మాగంటి సునీతకు టికెట్ ఇస్తేనే గెలుపు సునాయాసం అవుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది. అక్కడ 2-3 అభ్యర్థులు కూడా టికెట్ ఆశించినప్పటికీ కూడా మాగంటి సునీత పేరునే గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇక నుంచి పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో మోహరించాలి. పార్టీ యంత్రాంగం అంతా కూడా ఎన్నికలయ్యే వరకు కూడా అక్కడ ఉండి మొత్తం ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కూడా ఇప్పటికే కేటీఆర్కు ఆదేశించిన నేపథ్యంలో కేటీఆర్ ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. ఇక ఈరోజు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి బీఫామ్ లాంటివి కూడా త్వరలోనే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసింది. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.